హలో గాయ్స్. సో, ఈ వీడియో కంటే మీరు షార్ట్ చూసుంటే ఖచ్చితంగా ఐడియా ఉండే ఉంటది. నేను ట్రైన్ జర్నీ కోసము ఫుడ్ ఇలా ఇంత ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏంటి ఇంత ప్రిపేర్ చేసుకుంటున్నారు? ఎన్ని రోజులకెళ్తున్నారు ట్రైన్‌లోని అని మీకు డౌట్ రావచ్చు. అందరూ డిఫెన్స్ వాళ్ళకి తెలిసే ఉంటది. సో, వాళ్ళు మ్యాక్సిమం 2 డేస్, 3 డేస్ వాళ్ళకి ట్రైన్ జర్నీ ఉంటదనమాట. సో, డిఫెన్స్ వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మా డిఫెన్స్ వాళ్ళకేంటంటే ఒక చోట కాదు కదా! అండ్ మ్యాక్సిమం దూరంగానే వీళ్ళకి పోస్టింగ్స్ అలా వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా ట్రైన్ జర్నీ అయితే తప్పదు. అది కూడా కొంతమందికి దగ్గర రావచ్చు. మ్యాక్సిమం దూరంగానే వస్తాయి. ఢిల్లీ అవతల అలాగే వస్తాయన్నమాట. సో, 2 డేస్ అయితే కన్ఫర్మ్‌గా చేయాలి. సో, ఈసారి మేము రాజస్థాన్‌లోని ఈ సమ్మర్ వెకేషన్‌కి నేను రాజస్థాన్‌కి పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. మేము లాస్ట్ డెహ్రాడూన్‌లో ఉన్నప్పుడు కలిసి అన్నాం. కానీ ఈ తర్వాత ఇంకా పిల్లల్ని అటు ఇటు మార్చడం ఇష్టం లేదు కాబట్టి మన ఆంధ్రాలోనే స్టడీస్ ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాము. ఓన్లీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా పిల్లల్ని, అందుకనే అక్కడికి తీసుకెళ్ళాను. ఆ 2 మంత్స్ వాళ్ళ డాడీతోని టైం స్పెండ్ చేయొచ్చు కదా. వాళ్ళ డాడీ ఇక్కడికి వస్తే 1 మంతే ఉంటారు. అదే మేమే అక్కడికి వెళ్తే 2 మంత్స్ ఉండొచ్చు కదా కంప్లీట్గా అన్నట్టు మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అండ్ నేను ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకొని సింగిల్గా ట్రావెల్ చేయటము చాలా నిజంగా అంటే ఇంత ధైర్యం వచ్చేసిందని నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. పిల్లల్ని తీసుకొని నేనే వెళ్ళాను. అండ్ ఇప్పుడు రిటర్న్ కూడా పిల్లల్ని తీసుకొని నేనే వస్తున్నాను. ఎందుకంటే మా వారికి నో హాలిడేస్, అందుకు కాబట్టి నేనే రావాలి. దానికోసం నేను ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ ఇది. మ్యాక్సిమం ట్రైన్లో ఫుడ్ తినము. ఆ ఫుడ్ అసలు తినటానికే లాయక్ కాదు. అసలు తినలేము ఆ ఫుడ్. పేషెంట్ ఫీల్ వస్తుంది అవి తింటే. అండ్ మనం ట్రైన్ దిగంగానే మనం సిక్ అయ్యామేమో అన్న ఫీల్ కూడా వస్తుంది. ఆ ఫుడ్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. పిల్లలు ఉన్నారు కదా. ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది చూడంగానే. వైట్ రైస్ ఖచ్చితంగా క్యారీ చేస్తున్నాను. ఎందుకంటే ఇదివరకు పులిహోర క్యారీ చేస్తే పిల్లలు తినేవాళ్ళు కాదు. అందుకని వైట్ రైస్ ఇలా పొడి పొడిగా ఏది వండుకున్నా కూడాని అన్నీ మొత్తం చల్లారిపోవాలి. మొత్తం నీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే మనం ఇలాగా వీటిని ప్యాక్ చేసుకుంటే మంచిగా 2 డేస్ అయినా ఉంటుందన్నమాట. సో, అలాగా వైట్ రైస్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే దాంట్లోకి కర్రీస్గా బంగాళదుంప ఫ్రై అండ్ ఇక్కడ రెడ్ చట్నీ బాక్స్లో కనిపిస్తుంది. అదైతే చింతపండు కారము. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా రాయలసీమ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అండ్ ఒకవేళ రైస్ పాడైపోతే తినడానికి చపాతీస్ ప్రిపేర్ చేశాను. దాంట్లోకి మళ్ళీ పల్లీ పొడి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఏదన్నా ఖరాబ్ అయిపోతే దాని ప్లేస్లో ఇంకోటి రీప్లేస్ చేయొచ్చు కదా అన్నట్టు. అండ్ చపాతీస్ తర్వాత మార్నింగ్ మేము నైట్ ట్రైన్ కదా, మాకు మార్నింగ్ లేయంగానే టిఫిన్ కావాలి కాబట్టి దోశలు కూడా వేసుకొని ఈ రెడ్ చట్నీ కలుపుకొని తినొచ్చని దోశలు కూడా పెట్టుకున్నాను. అలాగే వాటర్ బాటిల్స్, తినడానికి ప్లేట్స్ అన్నీ యూజ్ అండ్ త్రోవే అండి. ఇదివరకు బాక్సుల్లో పెట్టుకునేదాన్ని కానీ వాటిని మళ్ళీ అటు ఇటు మోసుకొని తిరగటం అనిపించేది. ఇప్పుడు అందుకే ఇలాగ యూజ్ అండ్ త్రో యూజ్ చేస్తే తినేసి పడేయచ్చు కదా అని ఇవి యూజ్ చేశాను. వాటర్ తాగటానికి బాటిల్స్, తినటానికి ప్లేట్స్, తుడుచుకోవటానికి పేపర్ నాప్కిన్స్, కింద వేసుకోవటానికి న్యూస్ పేపర్స్ పిల్లలు కింద పడేస్తారు కదా. అండ్ మళ్ళీ ఒక పూటకే కదండి బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంది. ఇంకొక పూటకి బ్రెడ్ అండ్ జాము ఆప్షనల్. అంటే జామ్ ప్లేస్లో మీరు ఏదైనా బటర్ పెట్టుకోవచ్చు. ఇలాగ అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇదంతా ఒక బ్యాగ్ అవుతుంది నాకు. అండ్ ఇంకో బ్యాగ్లో కూడా స్నాక్స్, కన్ఫర్మ్గా స్నాక్స్ ఉండాలండి. ఎందుకంటే మనం ఇంత లాంగ్ జర్నీ చేసినప్పుడు పిల్లలు స్నాక్స్ తినకుండా ఏం అడగకుండా అయితే ఉండరు కదా. అలాగే ట్రైన్లో చాలా రేట్లు ఎక్కువ అండి. 20 రూపీస్ ఉన్న ఎంఆర్పి రేటు కూడా ఎవరు ఎక్కువ ఇస్తారు. ఎంఆర్పి రేటు 20 రూపీస్ ఉంటే మనకి 25 రూపీస్కి అమ్ముతారనమాట. సో, అలాగా మనకి మనీ చాలా లాస్ అవుతుంది కదా. కాబట్టి నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ ముందు స్నాక్స్ అన్నీ కొనుక్కొని వాటిని ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటాను. ఇంకా పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు మన బ్యాగ్లో తీసి ఇవ్వచ్చు కదా. అండ్ మా పిల్లలు అయితే ట్రైన్లో వచ్చినా కూడా కొను అని మాత్రం అనరనమాట. మేము ఫస్ట్ నుంచి మాకు ఇదే అలవాటు. మేము స్నాక్స్ కొనుక్కొని మా దగ్గరవే తీసిస్తాం కానీ బయట కొననివ్వం అనమాట. సో, అందుకని వాళ్ళకు కూడా అలాగే అలవాటైంది. ఇలాగా ఒక బ్యాగ్లోని మొత్తం సర్దేసుకున్నాను. అండ్ పెరుగన్నం కూడా మర్చిపోయాను. పెరుగన్నం మస్ట్ అండ్ షుడ్ అండి. నిజంగా పెరుగన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మనం పెరుగు అన్నంలో కలుపుకోకుండా పాలల్లోని తోడేసుకొని ఆ పాలు రైస్లోని కొంచెం గోరువెచ్చుకున్నప్పుడే రైస్లో కలుపుకొని పెట్టుకుంటే మార్నింగ్ కల్లా మంచిగా పెరుగు అవుతుంది అనమాట. సో, మంచి టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా 1 డే ఫుల్ డే మొత్తం తినేయచ్చు ఆ పెరుగన్నంని. సో, అందుకని పెరుగన్నంని కూడా క్యారీ చేసుకుంటున్నాను అనమాట.
మేమైతే మ్యాక్సిమం ఫుల్ మొత్తం తినేసాము. పిల్లలు కూడా అంటే బయట తినే ఫుడ్ అంత హెల్తీ కూడా కాదు కదా! మనం చేసుకునే ఫుడ్ చాలా హెల్తీగా ఉంటది. అందుకని నేను ఇలాగ ప్రిపేర్ చేసుకుంటాను. పిల్లలు కడుపు నిండా తింటారు. మనకు కూడా మంచి ఫీల్ ఉంటది. అందుకని ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాను. అండ్ మీరు ఎలాగ ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకొని వెళ్తారు? ఏమేం ప్రిపేర్ చేసుకొని వెళ్తారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఇందులో ఏదైనా మీకు అనిపిస్తే కామెంట్ చేయొచ్చు. అంటే ఇది ఇలా కాదా అలా అలా పెట్టొచ్చని మీరు కామెంట్ చేయొచ్చు, తప్పులేదు. అండ్ అంటే నేను ఎలా ప్యాక్ చేసుకుంటున్నానని ఎవరికైనా ఒక ఐడియా వస్తుంది కదా, ఇలా కూడా చేసుకోవచ్చని. అందుకని మ్యాక్సిమం డిఫెన్స్ వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే కొంతమందికి అవేర్నెస్ వస్తుంది కదా అన్నట్టు చేస్తున్నాను అంతే. అండ్ నేను చేసేది చూపిస్తున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇవన్నీ ప్యాక్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే వీటిని మోసుకొని పోవటం ఇంకో ఎత్తు. ఇక్కడ మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి హెల్ప్గా ఉంటారు నాకు. అండ్ అందుకు ఆ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి నేను సింగిల్గా కూడా ట్రైన్ జర్నీ చేయగలుగుతున్నాను. అండ్ మా డిఫెన్స్ వాళ్ళకి ఏమిటంటే ఛాన్స్ దొరికినప్పుడే మేము కలిసి ఉంటాము, లేకపోతే దూరంగా ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా. అది మాకు ఇంకా తప్పదనుకోండి. అందుకని ఇలాగా సింగిల్గా ట్రావెల్ చేయగలిగితే సో మా హస్బెండ్ రావాలని అని కూడా ఏం లేదు కదా, నేనే తీసుకొని వెళ్ళొచ్చు సెలవు వచ్చినప్పుడు పిల్లల్ని అన్నట్టు ఇలా తీసుకొని వెళ్తున్నాను. అండ్ తీసుకొని వెళ్ళటానికి కూడా ఎక్కడ చేంజ్ అయ్యేది లేదు, ట్రైన్ కాబట్టి నేను ధైర్యంగా కూడా వెళ్ళగలుగుతున్నాను. చేంజ్ అయ్యేదైతే అఫ్కోర్స్ వెళ్ళలేకపోయేదాన్నేమో. అయినా నాకు ట్రైన్ నెంబర్లు మా 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 హస్బెండ్ వెనకాల గుడ్డెద్దు చేయలే పడుతుంది అంటారు కదా, అలా వెళ్ళేదాన్ని. సో ఇప్పుడు అన్నీ అలవాటు అయిపోయాయి అనుకోండి. అంటే ఒక గొర్రె కాలువలో దూకిందంటే మిగతా గొర్రెలు ఎలా దూకుతాయో అలాంటి బాపత్ అనమాట నేను. మా హస్బెండ్ ఎటు తీసుకెళ్తే అలాగే వెళ్ళేదాన్ని. నేనంటూ ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకుందాము, ట్రైన్ నెంబర్ చూసుకుందాము, ఇవన్నీ ఏం తెలీదు. ఫోన్లో కూడా ట్రైన్ టికెట్ చూసుకోవడము, సీట్ నెంబర్ చూసుకోవడం లాంటివి ఏం తెలీదు అనమాట. అండ్ మా పెళ్ళయి కూడా 14 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, ఇంత మటుకు తెలీదు. ఫస్ట్ టైము ఈ సంవత్సరం నేను ఇవన్నీ తెలుసుకున్నాను. ఎందుకంటే సింగిల్గా ట్రావెల్ చేయగలుగుతున్నాను కదా. సో ఫస్ట్ నుంచి మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు, అన్నీ గమనించాలి, రేపు పొద్దున్న ఎప్పుడైనా సింగిల్గా రావాలంటే నీకు మంచిగా తెలుస్తాయని. అయినా నేను పట్టించుకునేదాన్ని కాదు, నేను ఎప్పుడు సింగిల్గా వస్తానులే అని. కానీ తప్పలేదు ఈసారి. కాకపోతే ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. అన్నీ నేను కొత్తగా తెలుసుకోగలుగుతున్నాను. అండ్ నేను సింగిల్గా ట్రావెల్ చేయగలుగుతాను అన్న ధైర్యం నాకు వచ్చింది. ఒక్కదాన్ని కూడా వెళ్ళాను పిల్లలు లేకుండా. అండ్ పిల్లలతో కూడా కలిసి వెళ్తున్నాను కదా, సో నేను ఓకే నేను వెళ్ళగలను అన్న ధైర్యం వచ్చిందనమాట. సో ఇప్పుడు ట్రైన్ టైం ఎంతైందో మీకు ఐ థింక్ ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇప్పుడు మా ట్రైన్ టైం అయితే మార్నింగ్ 2:10కి అనమాట. సో మార్నింగ్ టైంలో పిల్లలకి నిద్ర సరిగా ఉండదు, ఏముండదు. అయినా కూడా ఈ పిల్లలు రాత్రులు సరిగ్గా పడుకోరు, తెల్లారంగానే లేచి కూర్చుంటారు ట్రైన్లో. అదేంటో అదే ఎక్సైట్మెంట్ అనమాట. సో ఇలాగా మధ్యలో ఏమొచ్చినా కూడా వీడియోలు తీస్తున్నారు. సో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్.